ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్ సీజన్ స్టార్ట్ అవ్వగానే, ప్రతి క్లయింట్ దగ్గర నుంచి ఎక్కువగా మేము వినేది ఒకటే క్వెషన్. మా రిఫండ్ ఎంత? చాలా సెన్సిటివ్ టాపిక్. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు రిఫండ్ అంటే ఏంటి? ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఎందుకు ఫైల్ చేయాలి? ఓన్లీ రిఫండ్ కోసం మాత్రమే రిటర్న్ ఫైల్ చేయాలా? ఈ క్వెషన్స్ అన్నిటిని మనం తెలుసుకుందాం. అసలు రిఫండ్ క్లెయిమ్ చేయొచ్చా? లేదా? అని తెలుసుకునే ముందు అసలు టీడీఎస్ అంటే ఏంటో తెలుసుకోండి. మీరేదైనా ఒక కంపెనీలో సాలరీకి వర్క్ చేస్తున్నప్పుడు, మీ ఎంప్లాయర్ మీ సాలరీ మీకు క్రెడిట్ చేసే ముందు, మీ సాలరీ నుంచి టీడీఎస్ అనే అమౌంట్‌ని కట్ చేస్తాడు. ఇది ఇన్‌కమ్ టాక్స్‌కి సంబంధించిన అమౌంట్. ఈ అమౌంట్‌ని తీసుకెళ్ళి ఎంప్లాయర్ గవర్నమెంట్‌కి డిపాజిట్ చేస్తాడు. అంటే ఇండైరెక్ట్‌గా మీ ఇన్‌కమ్ మీద మీరు ఫస్టే టాక్స్ పే చేసేసినట్టు. దీన్నే టీడీఎస్ అంటాం. అసలు టీడీఎస్ అనే పేరుతో మనం ముందుగానే టాక్స్ కట్టినప్పుడు, అసలు మళ్ళీ ఐటీఆర్ ఫైలింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకొస్తది? దీన్ని సింపుల్‌గా అర్థం చేసుకుందాం. మీ ఎంప్లాయర్ మీ దగ్గర నుంచి టాక్స్ డిడక్ట్ చేసి గవర్నమెంట్‌కి పే చేసేటప్పుడు, మీ సాలరీ ఇన్‌కమ్ మాత్రమే కన్సిడర్ చేస్తాడు. ఈ సాలరీ ఇన్‌కమే కాకుండా మీకు అదర్ ఇన్‌కమ్స్ ఉండే అవకాశం కూడా ఉంది. అదర్ ఇన్‌కమ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్, డిపాజిట్ ఇంట్రెస్ట్, క్యాపిటల్ గెయిన్, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఉంటే దాని ఇన్‌కమ్, సాలరీ వరకు ఉండే టాక్స్‌ని మీరు టీడీఎస్ రూపంలో ఆల్రెడీ మీ ఎంప్లాయర్ డిపార్ట్మెంట్‌కి పే చేసేసాడు. మరి అదర్ ఇన్‌కమ్స్ మీద పడే టాక్స్‌ని కూడా మీరు పే చేయాలి కదా! ఈ అదర్ ఇన్‌కమ్స్‌ని కూడా మనం ఐటీఆర్ ఫార్మ్‌లో డిస్క్లోజ్ చేసి, టోటల్‌గా వచ్చే టాక్స్‌ని మనం పే చేయాలి. అంటే మనం ఎక్స్‌ట్రా టాక్సే ఖచ్చితంగా పే చేయాలి గానీ, రిఫండ్ అనేది రాదా అంటే కాదు. రిఫండ్ అనేది కూడా కొన్ని కేసెస్‌లో వస్తుంది. రిఫండ్ ఎప్పుడొస్తుంది? మీ ఎంప్లాయర్‌కి మీ డిడక్షన్స్ ఏవి డిస్క్లోజ్ చేయకపోతే, అతను ఎక్కువ ఇన్‌కమ్ మీద టాక్స్ డిడక్ట్ చేసి పేమెంట్ చేసుంటాడు. సో, మీ టీడీఎస్ ఎక్కువ కట్ అయ్యుంటుంది. సో, మీ జెన్యూన్ డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ జెన్యూన్ డిడక్షన్స్‌ని మీ ఐటీఆర్ ఫైలింగ్ అప్పుడు మీరు డిస్క్లోజ్ చేసి టీడీఎస్ రిఫండ్‌ని తీసుకోవచ్చు. చాలా మంది ఎంప్లాయీస్ ఓన్లీ రిఫండ్ కోసం ఈ డిడక్షన్స్ అన్నీ జెన్యూన్‌గా లేకపోయినా, వాళ్ళు డిడక్షన్స్ పెట్టకపోయినా ఫేక్ డిడక్షన్స్ అనేవి క్లెయిమ్ చేస్తున్నారు. ఫేక్ డిడక్షన్స్ క్లెయిమ్ చేయడం వల్ల ప్రెజెంట్ మీకు ఇన్‌కమ్ టాక్స్ రిఫండ్ అనేది వచ్చే అవకాశం ఉంది. కానీ మీకు ఫ్యూచర్‌లో నోటీస్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువుంది. కాబట్టి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్ అంటే ఓన్లీ రిఫండ్ కోసమే ఫైల్ చేయాలి అనే నోషన్‌ని తీసేసి, అసలు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్ దేనికి చేయాలనేది తెలుసుకోండి. గవర్నమెంట్‌కి ప్రాపర్‌గా మన ఇన్‌కమ్‌ని డిస్క్లోజ్ చేయడం మన బాధ్యత. కాబట్టి ఆ డిస్క్లోజర్ ఫార్మ్‌నే ఐటీఆర్ ఫార్మ్ అంటాం. సో, ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మీ ఫ్యూచర్ సేఫ్టీ, అలాగే మీ ఇన్‌కమ్ డిస్క్లోజర్, అలాగే మీ ఇన్‌కమ్ ట్రాక్ కోసం ఐటీఆర్ ఫైల్ చేయండి తప్ప, ఓన్లీ రిఫండ్ కాన్షియస్‌గా ఐటీఆర్‌ని ఫైల్ చేయకండి. సో, నెక్స్ట్ టైము మీ ఐటీఆర్ ఫైల్ చేయించుకునేటప్పుడు రిఫండ్ ఎంతొస్తుందని కాదు, నా రిటర్న్ సరిగ్గా ఫైల్ చేశారా లేదా అని అడగండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని ఫాలో చేయండి. థాంక్ యూ.